హాయ్ అండి. వెల్కమ్ టు నవితా ప్రవీణ్ వ్లాగ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్‌గా ఇంట్లోనే అద్భుతమైన తందూరి చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా లెగ్ పీసెస్ స్లిట్స్ పెట్టి తీసుకోవాలండి. సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ తర్వాత కారం మనకి టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ తర్వాత గరం మసాలా, గరం అండ్ నెక్స్ట్ ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ అయిందండి వీడియోలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్డ్, లెమన్ జ్యూస్, చికెన్ మసాలా. నేను ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా యూస్ చేశాను, అందుకని అది కూడా చూపిస్తున్నాను. ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక 1-2 స్పూన్స్ తీసుకోవచ్చు, 1 or 2 స్పూన్స్. అండ్ కొంచెం ఆయిల్ కొద్దిగా సరిపోతుంది. మనం ఓవెన్లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఇలా మొత్తం పీసెస్కి అప్లై చేసుకొని నేను ఒక 4 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. తర్వాత ఓవెన్ ట్రే తీసుకొని బటర్ అప్లై చేశాను. బటర్ నీట్గా మొత్తం ట్రే అంతా స్టిక్ అవ్వకుండా లెగ్ పీసెస్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మ్యారినేట్ అయిన పీసెస్, చికెన్ పీసెస్ తీసుకొని నీట్గా ఒక్కదానికొకటి ఇట్లా టచ్ అవ్వకుండా విడివిడిగా పెట్టుకోవాలి. మనకు టైం లేకపోతే 1 hour అయినా మ్యారినేషన్ ఓకే. టైం ఉంటే కానీ ఓవర్ నైట్ మ్యారినేషన్ పెట్టుకుంటే బాగుంటుంది. పీస్ ఇంకా మంచిగా సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉంటుంది. అలా మంచిగా ఓవరాల్గా పెట్టుకోవాలి ప్లేట్లో నీట్గా. మిగిలిన కొంచెం గ్రేవీ కూడా పైన గ్యాప్స్లో కూడా పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకొని ఇంకా ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకొని ట్రే పెట్టేశాను. ఇది ఆప్షన్స్ ఉంటాయండి ఓవెన్లో. నేను తందూరి మోడ్లో పెట్టాను. తందూరి మోడ్లో పెట్టాక 20 minutes అలా పెట్టాలి. 20 minutes తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. నెక్స్ట్ టైం తర్వాత కుక్ అయ్యాక నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేయాలి. బటర్ అంటే పై వైపు బటర్ తీసి అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేశాక అది పీసెస్ మళ్ళీ టర్న్ చేసి అగైన్ మళ్ళీ ఒక 20 minutes పెట్టాలి. ఆ 20 minutes పెడితే మంచిగా క్రిస్పీగా, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా తందూరి చికెన్ రెడీ. ఇలా మేమైతే ప్లెయిన్ బాస్మతి రైస్ బగార్ మండీ స్టైల్లో పిల్లలకి పెట్టాను. పిల్లలకు బాగా నచ్చింది. గ్రీన్ చట్నీతోని తినొచ్చు అండ్ ఇంకా రెడ్ చట్నీతో తింటే కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.